జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానాన్ని ప్రైవేటీకరణ అని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా ఏ వ్యక్తికైనా నీకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తామంటే ఏ వ్యక్తి వద్దంటాడు చెప్పండి. ఇప్పుడు కార్పొరేట్ వైద్యం అంటే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. సో అలాంటి ఫెసిలిటీస్ తో, అలాంటి అంతర్జాతీయ ఎక్విప్మెంట్ తో, ప్రముఖుల నిష్ణాతులైనటువంటి వైద్యులతో నీకు వైద్యం ఇస్తాం, ఫ్రీగా ఇస్తామంటే ఎవరు వద్దంటారు? సో ఇక్కడ వైద్యం అనేది ఖచ్చితంగా ఫ్రీ. కాలేజీల నిర్వహణ ఎలా సాగుద్ది? మరి ప్రైవేట్ వాళ్ళకి లాభం ఏంటంటే 50% మెడికల్ సీట్లు అమ్మడం ద్వారా వచ్చేటం. అంతే తప్ప పేదల నుంచి ఎట్టి పరిస్థితుల్లో రూపాయి వసూలు చేయరు. ప్రతిదీ కూడా గవర్నమెంట్ నిర్ణయించిన ధర ప్రకారమే ఉంటుంది. 100% ఓపీ ఫ్రీ ఉంటుంది. మీకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఓపీ ఫ్రీ ఇస్తాడా? 300 నుంచి 1500, 2000 వరకు ఉంది హాస్పిటల్ స్థాయిని బట్టి. ప్రముఖ పేరున్నటువంటి హాస్పిటల్లో 1500, 2000 ఓపీ. అదే నాణ్యతతో అదే స్థాయిలో వైద్యం అందించే ఈ కాలేజీలో ఓపీ ఫ్రీ నీకు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పీపీపీ విధానంలో వెనక్కి తగ్గకూడదు. పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు గారు అయితే స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు.